మిర్చి తెంపిన మిర్చి ఎక్కడ తీసుకెళ్తారు? సాధన తీసుకోవాలి సార్. షాద్నగర్ సాధన మార్కెట్లో బాగుంది. ఈ మిర్చి మాకు 10 రూపాయలు డిఫరెన్స్ పెడుతుంది, రేట్ బాగుంది. వేరే మిర్చి కన్నా ఈ మిర్చికి మంచి రేట్ ఎక్కువ వస్తుంది. మన కటింగ్కి నాకు వాళ్ళ 35 రూపాయలు పెడితే నాకు 40 రూపాయలు పెడుతుంది, 40-45 రూపాయలు పెడుతుంది. ఎక్సలెంట్. ఒక రసాయన మందు వాడింది, ఏ మందు వాడింది, దాని డిఫరెన్స్ అప్పుడు తేడా కనిపిస్తుంది. అప్పుడు అయితే వాళ్ళు దళారులు అవి తీసుకోవచ్చు, ఇవే మంచిగా తీసుకోవచ్చు, ఇవే బాగా తీసుకుంటాం. ఓకే, మనం మీ అయితే బాగా తీసుకుంటున్నాం. నాదైతే బాగా. ప్రస్తుతం మనం వచ్చేసి లింగంపేట విలేజ్ లో ఉన్నాం, జడ్చర్ల మండల్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి. మనతో పాటు మన ఫార్మర్ కూడా ఉన్నారు, ఫార్మర్ పేరు శ్రీనివాస్ గారు. అంటే ఇంతకుముందు కెమికల్స్ వాడాడు, కెమికల్స్ వాడిన తర్వాత మెయిన్గా బ్లాక్ త్రిప్స్ అనేది కంట్రోల్ కాలేదు. బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ కాలేదు, అటు ఎల్లో త్రిప్స్ కంట్రోల్ కాలేదు, మొక్క గ్రోత్ రాలేదు, ఫ్లవరింగ్ రాలేదు. అయితే తర్వాత ఏంటంటే మనం సంప్రదించిండు, మన వైకే ల్యాబ్ని సంప్రదించినప్పుడు మనం ఏం చేసామంటే దాదాపు 2-3 స్ప్రేలు షెడ్యూల్ ఇచ్చాము. మనము ఒక్కొక్క స్ప్రేకి చాలా డిఫరెన్స్ వచ్చింది. బ్లాక్ త్రిప్స్ అనేది పూర్తి కంట్రోల్ అయినాయి, ఫ్లవరింగ్ బాగా వచ్చింది, దిగుబడి బాగా వస్తుంది, గ్రోతింగ్ బాగా వస్తుంది, అన్ని విధాలుగా బాగా వచ్చిందని చెప్పి ఫార్మర్ మనతో చెప్పాడు. అదే విషయం నిజమా కాదా అని చెప్పేసి ఫార్మర్ దగ్గరికి వచ్చాము. చెప్పండి సార్. నమస్తే సార్. నేను ఫస్ట్ నుంచి అయితే కెమికల్ వాడేది సార్. 5 సంవత్సరాల నుంచి నేను మిరప సాగు చేస్తున్నాను, పచ్చిమిర్చి. అయితే 5 ఇయర్స్ నుంచి వాడుతున్నా. అయితే రసాయన మందులు వాడుతున్నాం, దానివల్ల లాభం ఏం లేదు సార్. ఫస్ట్లో పనిచేసి తర్వాత ఇక ఓవర్గా ముడతలు వచ్చేది తక్కువగా ఉండేది ముడత. ఇప్పుడు బ్లాక్ టిప్ ఎక్కువ అయ్యేది. నేను యూట్యూబ్లో ద్వారా ఇది వైకే స్టార్ నుంచి ల్యాబొరేటరీ వాళ్ళది వాయు యంత్ర మరియు ఈ ఐస్ సార్ వాళ్ళు చెప్పారు, నేను వాడడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ లో మంచిగా పనిచేసింది సార్. ఫస్ట్ ఏమేమి కొట్టారండి? ఫస్ట్ వాయు యంత్ర, మళ్ళీ ఆక్సిజన్, ఐస్ కొట్టారు. ఐస్ కొట్టిన. అప్పుడు మీకు ఏం గమనించారు తోటలో? బ్లాక్ డ్రిప్స్ తక్కువ అయింది సార్, మంచిగా గ్రోతింగ్ వచ్చింది, కొమ్మలు కొంచెం పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 5 days కి మళ్ళీ వాయు యంత్ర వైకేస్టార్ కొట్టింది సార్. క్రాప్ మంచి సెట్ అయింది, చెట్టు మనకు దిగుబడి కూడా బాగా నచ్చింది. దానికి దీనికి మాకు తేడా 10 సంచులు తేడా. అంటే కెమికల్ కొట్టినప్పుడు మీకు కెమికల్ కొట్టినప్పుడు 10 సంచులు వెళ్ళేది. ఇప్పుడు ఇది వాయు యంత్ర వాడడం తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వాడినాం, సెకండ్ టైం వాడిన తర్వాత దిగుబడి కూడా బాగా పెరిగింది సార్. 10 సంచులు ఎక్కువ వచ్చింది మాకు. అంటే ఇప్పుడు 20 సంచులు అప్పుడు 8 సంచులు వస్తే ఇప్పుడు ఎన్ని వచ్చింది? ఫస్ట్ లో 10 సంచులు తెంపిన తర్వాత ఇది వాడిన తర్వాత ఇంకా 20 సంచులు వెళ్ళింది. అంటే 10 సంచులు తర్వాత 20 సంచులు, అంటే 10 సంచులు డిఫరెన్స్ వచ్చింది. 10 సంచులు డిఫరెన్స్ వచ్చింది. పొలం ఎంత? హాఫ్ ఎకర్ పొలం. హాఫ్ ఎకర్ లో ఇప్పుడు 10 సంచులు తెంపిండు. ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే వైకే స్టార్, వాయు యంత్ర, ఆక్సివెజ్ ఇవి కొట్టుకున్నప్పుడు ఏంటంటే బ్లాక్ త్రిప్స్ మళ్ళీ ఎల్లో త్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి. ప్లస్ దాంతోపాటు దగ్గర కనుపులు వస్తున్నాయి, కాయ షైనింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. మార్కెట్లో కూడా మన కాయకు బాగా డిమాండ్ ఉంటుందండి, దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీకైతే సాటిస్ఫైడ్ అంటారు? బాగానే సార్, నాకైతే మంచిగా ఉంది సార్. ఇంతకు ముందు కన్నా ఇప్పటికైనా బాగానే ఉంది సార్.